న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒక అనూహ్యమైనటువంటి ఫలితం, అది ప్రతిపక్షాలు కూడా ఊహించనంతటి ఫలితం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవం. కేవలం 2 అంకెల స్థానానికి, అది కూడా భారతీయ జనతా పార్టీతో పోటీ పడే స్థాయికి పడిపోవడం. 10 మాత్రమే అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, పార్లమెంటు స్థానాలకి 4కే పరిమితం కావడం అన్నటువంటిది. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు, అలాగే ప్రతిపక్షాలు ఊహించాయా ఈ స్థాయి పరాభవం అన్నటువంటిది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జట్టు కట్టిన తర్వాత 2014లో కూడా సాధ్యం కానటువంటి అపూర్వ విజయం వాళ్ళ వశమయ్యింది. చంద్రబాబు నాయుడు గారికి ఘన విజయం లభించింది. అదే సందర్భంలో 100కి 100% విజయం అన్నటువంటిది జనసేనకి సాధ్యమైంది. ఏదైతే పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, పోటీ చేసిన 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. అలాగే భారతీయ జనతా పార్టీ 2014లో కూడా సాధ్యం కానిది 10కి 8 స్థానాలు గెలుచుకోవడం, అలాగే 144లో 134 ఇటు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం అన్నటువంటిది ఏదైతే ఉందో, ఈ స్థాయి విజయం అన్నటువంటిది ఎవరు అయినా ఊహించారా? ఈ పరాభవానికి కారణం ఏంటి, ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరామ శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మిట్టా పార్థసారథి, భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, నల్లల రామకృష్ణ, జనసేన లీడరు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా చౌదరి గారు ఏమనుకుంటున్నారు? ముందుగా మీకు మీ పార్టీ, అలాగే మన ప్రభుత్వం అనాలి, ఎందుకంటే ఎవరు వచ్చినా ప్రభుత్వం అంటే మందే అవుతుంది తప్పించి వేరే వాళ్ళది అవ్వదు కదా. అభినందనలు. అదే సందర్భంలో ఈ విజయానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నట్టు కారణం ఏంటి అనుకుంటున్నారు? సాయి గారు, మొదట మీకు న్యూస్ టైం ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి జనసేన నేత రామకృష్ణ గారికి, బీజేపీ నేత పార్థసారథి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత శర్మ గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో అనూహ్యంగా వస్తాయి ఫలితాలు మేము అనుకోలేదండి, మేము గెస్ చేసాం. కాకపోతే మీరు చెప్పేవని నమ్మలేదు. వాస్తవానికి విరుద్ధంగా చెప్తున్నారు వీళ్ళని చాలా మంది. నేను ఒక 6 నెలలుగా డిబేట్లు చూస్తున్నాను సార్. చాలా సందర్భంగా మేము 130+, 150+ చెప్తే భలే వాళ్ళే 150 సీట్లు వచ్చాయి, వాళ్ళకి అట్లేదు. కానీ చాలా అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు విమర్శించారు. నేను తప్పనట్లు, ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలను నమ్ముకొని సంక్షేమంలోకి వెళ్ళిపోయాడు, మేము ప్రజలను నమ్ముకున్నాం, ఆయన అధికారాన్ని అలాగే సంక్షేమాన్ని నమ్ముకున్నాం. మరి సంక్షేమాన్ని నమ్ముకున్న పక్కన కేసీఆర్ ఎలా మునిగిపోయాడో కూడా అనుభవంగా తీసుకోకుండా మళ్ళీ అదే మాటలు మాట్లాడు. ఇప్పుడు ఈ మధ్య సాయంత్రం ప్రెస్ మీట్ కూడా మాట్లాడు, నేను అవాతాతలకు ఇది చేశాను. ఏం చేశారో, సంక్షేమం చేశారా, సంక్షోభం చేశారా, రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మార్పు కావాలని నిర్ణయించుకున్నారు. ఆ మార్పు ఎలా ఉండాలంటే, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏ విధంగా సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ నడిపిందో, ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా సంక్షోభంలోకి వెళ్ళిపోయామో, వీటి నుంచి బయట రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార మార్పు కావాలని కోరుకున్నాం. సో ఈ కోరికలు ఎలా ఉన్నాయంటే సైలెంట్ వార్, అంటే మీరు ఎవరు కోటేశారని చెప్పరు, వాళ్ళు పడిన బాధలు నేరుగా ప్రజల్ని టచ్ చేసి ఇబ్బంది పెట్టాడు, ప్రొవోక్ చేసి ఇబ్బంది పెట్టాడు. ఈ చాలా అంశాలు, కరెంటు బిల్లు కావచ్చు, ఆస్తులు తగులు కావచ్చు, కబ్జాలు కావచ్చు, అనేక అంశాల పైన మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి ప్రతిపక్ష నాయకులు, లేదంటే ఇక్కడ ప్యానల్ మిత్రులు ప్రశ్నిస్తే కేసు, ఒక పోస్టు పెడితే జైలు, ఏదైనా ధర్నా చేద్దామంటే హౌస్ అరెస్ట్, కార్మికులు నిరసన తెలియజేస్తామంటే అరెస్ట్, అంటే ప్రజాస్వామ్యానికి ఉప్పత్రేసి. దీంతో రాష్ట్ర ప్రజలు రగిలిపోవడంతో పాటు అవాతాదులకు మేలు చేశాను, పింఛన్లు చేశాను, ఇవన్నీ సంక్షేమాలు చెప్పే కార్యక్రమం. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం చేస్తారు. మీ జీవితంలో, మీ లైఫ్ లో చాలా చూసేటటువంటి రాజకీయ మార్పు. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి నిద్ర పెట్టుకున్నాడో భస్మాసురం వాస్తవమైంది. నిరుద్యోగులతో పెట్టుకుని డిఎస్సి సమస్యను తీసుకొచ్చాడు, అది చాలా ప్రమాదకరం తీసుకొచ్చి పెట్టాడు. అలాగే ఈ రోజు రాష్ట్రంలో అవాతాతలతో పక్కన పెడేసి నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నా రైతు అని మాత్రం అనలేకపోయాడు. ఎందుకంటే అన్ని కులాల్లో రైతులు ఉన్నారు. ఏ రైతుకి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఎక్కడ పొలం తడవలేదు, పంట పండలేదు. రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యలో 2-3 స్థానంలోకి వెళ్ళి. సో ఈ యొక్క ప్యాటర్న్ అనేది ప్రజలు చాలా చాలా దగ్గరగా వెళ్ళి చూశారు. కన్నుడు సాగుకు 100 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం, నిరుద్యోగులు, ల్యాండ్ టైటిల్ యాక్ట్, సంక్షోభం, ఆర్థిక అసమానతలు, కుల మతాల గొడవలు, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, మహిళలు రక్షణ లేకపోవడం, అనేక అంశాలు తోడ్పడడంతో పాటు ప్రత్యేక హోదా, రాజధాని, అలాగే పోలవరం, జీవనాడి లాంటి 3 అంశాలు కలుగులేందుతో ఈయన పతనానికి ఇవి కారణాలే. దాంతో
ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేరు. ఒకప్పుడు పాదయాత్రలు అందరినీ కలిసేవాళ్ళు కదా సార్, చేలు పట్టుకునేవాళ్ళు, టికెట్ తీసుకునేవాడు, ఫోటోలు తీసుకునేవాడు. నేను వాళ్ళలాగా విమర్శ తలుచుకోలేదు, రాజకీయంగా మాట్లాడుతున్నాను. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన కలవాలంటే ఎమ్మెల్యేలు తపన పడినా కలిసే పరిస్థితి లేదు, మినిస్టర్లు ఎప్పుడో ఒకటోసారి కలుస్తారు. సో జనానికి దూరం అయిపోయాడు, ప్రజలకు దూరం అయినా నేల విడి సాగు చేయడం మొదలు పెట్టాడు. ఐపాక్ సర్వేలు ఏమయ్యాయి సార్, చెప్పారు కదా 150+ అవుతుందని చెప్పారు. ఐపాక్ నమ్ముకున్నారు కొంతమంది వ్యక్తుల్ని ఏజెంట్లకు పెట్టుకుని తను చెప్పింది మీరు చెప్పింది నేను చెప్తానని చెప్పే విధంగా మాట్లాడడంతో పూర్తిగా పరిపాలన పరంగా విఫలమయ్యారు. అలాగే లాండ్ ఆర్డర్ల పరంగా విఫలమయ్యారు. పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే ప్రజలందరూ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు లేక, సద్యోగాలు లేక, పెట్టుబడులు లేక అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు సామాన్య వ్యక్తి, నాకు ఉదయం ఒక వ్యక్తి మాట్లాడు, సార్ నేను కూలి పని చేసుకునేవాడిని, మీరు కూడా చాలా విషయాలు డిస్కస్ చేశారు గతంలో. ఇప్పుడు నిన్న రియల్ ఎస్టేట్ లో మా ఫ్రెండ్ అమరావతిలో 10 లక్షలు అగ్రిమెంట్ కట్టాడు, నిన్న సాయంత్రం 4 లక్షలు అడిగారు. అంటే చూడండి, మా అధికార మార్పిడితో ఎంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్తారు. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోవడంతో ఉద్యోగస్తులు కూడా ఈరోజు అంటే బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా పక్క రాష్ట్రానికి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిపోతుంది. సో నిరుద్యోగ సమస్య పెట్టుకున్నాడు, అదేవిధంగా సంక్షోభం తీసుకొచ్చినాడు, ఆర్థిక లావాదేవీలు అసమానత బాగా పెరిగిపోయాయి సార్. ఎల్లప్పుడూ నేను బిచ్చి వేస్తాను మీరు తినండి, నేను సార్ మీరు నాకు జీతం ఇస్తే తినడం వేరు, నేనే సొంతంగా వ్యాపారం చేసుకొని అందులో డబ్బులు రూపాయలు సంపాదించి దాన్ని కుటుంబ సభ్యులతో పంచుకునే ఆనందం వేరు. జనం అది కోరుకున్నారు. సో ఆర్థిక స్వావలంబన కోరుకున్నారు. మీరు ఎంతసేపు నేను అవధిని ఇస్తా, ఆ పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా, వాళ్ళు పింఛన్ ఇస్తా అంటే మీరు ఇచ్చేది మాకు వద్దండి, మా కష్టాజీతం మాకు కావాలి, మాకు ఉపాధి అవకాశం కల్పించండి చెప్పి కోరుకున్న ప్రజల ఆకాంక్షల్ని 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన మిమ్మల్ని పూర్తిగా వదిలేశాడు. వాళ్ళ ఆశయాలు పూర్తిగా గాలి వదిలేశాడు. చివరికి మీలాంటి జనరేషన్ చెప్పే పరిస్థితిలో కూడా లేదు, ఎందుకంటే ఆయన ఫస్ట్ మీట్ పెట్టాడు రాడు కాబట్టి. ఈ రోజు ఆయన ఏం చేశాను తెలియదు, దేవుడు తెలియాలి, నేను ఓడిపోయిన కారణం నాకు గుర్తు రావట్లేదు, నేను అందరికి సాయం చేశాను. ఏం సాయం చేశారు చెప్పండి, మీరు మీ ద్వారా చెప్పండి. మీరు అన్నారు సంక్షేమం మేము నమ్ముకున్నాం, 1 కోటి పెన్షన్లు ఇచ్చామని చెప్పారు, మరి ఇవన్నీ ఎందుకు ఓట్లేకపోయారు, ఏదో జరిగిపోయింది, దేవుడు తెలిసింది నాకు తెలియదు అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళు అన్నట్టు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం, నానా బూతులు మాట్లాడడం. సార్ మీరు మీలాంటి సభ్యత కలిగిన జర్నలిస్ట్ కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని మాటల వరకు సహించగలరు, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే వాళ్ళ ఆత్మానం దెబ్బతింటారు. అట్లాంటి పార్లమెంటు శాసనసభలో పార్లమెంట్ లో ఒక ఎంపీ అయితే ఒరే ఎంపీ అన్నారు, మీకు ఆ విషయం తెలిసి ఎవరన్నారు. అదే శాసనసభలో దేవాలయం శాసనసభలో భార్య పిల్లలు తీసుకొచ్చి అవమానించారు, ఎంత ఘోరంగా హింసించారు. ఇది కాకుండా ప్రతిపక్ష నాయకుడు ఈ ఏజ్ లో, సార్ నేను ఆర్థిక అభిమాని కదా, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని మాట ఉదయాన్నే ఒక లేడీ చెప్పి ఆమె సార్ ప్రాణం పోతే కూడా ఒక ప్రాణం తప్ప వేరు కొట్టేది అవనింది. అంత పెద్ద ఆయన అరెస్ట్ చేయడం తప్పు కదండి చంద్రబాబు మాట అవని అంటే ఆ మనసులో దాచుకునేది అందరి వరకు. అంటే అరెస్ట్ చేయడం తప్పు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదా, చెప్పరా? 42 మంది యొక్క సలహాదారులు ఏమయ్యారు, ఇవన్నీ కూడా కారణం అయ్యాయి సార్. కర్ణుడు సాగుకి ఏదైతే 100 కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పతనానికి అదే కారణమైంది. ఇవి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రము, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక లావాదేవీలు పెంచడం వదిలేసి ఢిల్లీ వాళ్ళకి సహం చెప్తూ రాష్ట్రాన్ని పూర్తిగా తగట పెట్టేసి అప్పులు చేసి పప్పు కూడా తినిపించిన అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని, ఒకప్పుడు దేశానికంతా బియ్యం సప్లై చేసే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల పాలైపోయి రైతులు పూర్తిగా ఆక్వా పరిశ్రమ దెబ్బతినింది, రొయ్యల పరిశ్రమ దెబ్బతినింది. నాకు తెలిసిన కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా మిత్రులందరూ కూడా చేతులు ఎత్తేశారు. సో ఒక రకంగా పిల్లలు చదువు పోయింది, ఉద్యోగాలు పోయాయి, కుటుంబం చితికిపోయింది, మద్యం ఏర్లై పారింది, అక్రమ ఆస్తులు, అక్రమ దందాలు, అక్రమంగా సంపాదించే ఆస్తులు పెరిగిపోయాయి. ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకే పనిచేయడం మొదలు పెట్టారు. ఏవైతే మేము ఫలాలు ఇస్తున్నాం కదా, ఈ ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు ఓట్లేయండి డిమాండింగ్ అనమాట. ఈరోజు చూడండి 151 ఇచ్చారని విర్రబీగారు, గర్వంతో ఊగారు. ఈరోజు ఏం చేశారు, మమ్మల్ని కూడా మేము కూడా 2014 గెలిచాము, కొన్ని అనేక నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు ఒప్పుకోలే, తట్టి కింద పెట్టి కూర్చోబెట్టారు, 3 తీసుకొని కూర్చోబెట్టారు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశారు, 151 ఇచ్చారు, ఈ చెప్ప వాయించేసి చివరికి 10 తీసుకొని పెట్టారు. 10 కూడా గెలిచేట్టుగా లేదు, 1 ఎలక్షన్ ఆగిపోయింది. ఎందుకంటే మీకు కూడా తెలిసి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, సెకండ్ డిజిట్ వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో రాజకీయాల్లో అధికారం శాశ్వత కాదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. 30 ఏళ్ళు ఉంటాను, 40 ఏళ్ళు ఉంటాను, 50 ఏళ్ళు ఉంటాను అంటే ఉండలేదు సార్. నేనైనా మీరైనా ఎవరైనా ఉండలేదు. 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చారు, సవిగా పరిపాలిస్తే ఇంకోసారి అవకాశం ఇస్తారు. అంతేగాని ఈరోజు 4వసారి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి అవుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారంటే ఏం చెప్తారు, నాకు ముఖ్యమంత్రి కొత్త కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను ముందుకు వచ్చానని చెప్తారు. బీజేపీ కానీ జనసేన కానీ మీ ముగ్గురు కలిసిన తర్వాత ఆయన ఓటమికి ఆయన అంగీకరించిన ముందే ప్లాన్ వేసుకుని ఉంటే కొంతలో కొంత ప్రతిపక్ష హోదాను తగ్గేది. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, చంద్రబాబు మీకు కూడా తెలుసు, అన్ని ఎంటికి కూడా పేకలేరండి. ఇప్పుడు ఏం చేశారు, అన్ని ఎంటికలు పేకి 10 ఎంటికలు పెట్టారు పని మీద. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. ముఖ్యమంత్రి సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైసీపీ నాయకుడు కూడా కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి 170 కోట్లు ఖర్చు పెట్టి విశాఖ సమ్మిట్ తెచ్చి ఒక పరిశ్రమ రాకపోగా పానీపూరి బండ్లు చూపించేసి మమ్మల్ని ఏలం చేస్తే ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఏం కావాలి సార్? పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఉద్యోగాలు
ఏ రకంగా మిమ్మల్ని హింసించారు చూశారు కదా. డిఎల్ లేకుండా వాళ్ళ దాపెట్టుకున్న డబ్బులు, లోన్ డబ్బులు తీసుకెళ్లిపోయారు, అటు డ్వాక్రా మహిళలను తీసుకెళ్లిపోయారు, ఆస్తులు కుదపెట్టేశారు. అన్ని రకాలుగా రాజకీయంగా విచ్ఛిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మంత్రి గెలవాల. అదే ఇంకో మాట సార్, మంత్రులు తప్పు చేసినా, ఎమ్మెల్యే తప్పు చేసినా అధినాయకులు మీరు దండించారు. మంత్రులు ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడారు? కనీసం ఒక్క మాట అయ్యా తప్పు, అన్పార్లమెంటరీ వాడొద్దండి, కూతురు చెప్పదు, అది కూడా శాసనసభ అని ఒక్క మాట దండించిన సంఘటన చదవలేదు. ఇవన్నీ ప్రజలకు నిశ్చితంగా అవనించారు సార్. రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు, తెలివైన వాళ్ళు. మీరు తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేసినా, మేము తప్పు చేసినా క్షమించే పరిస్థితి లేదు. చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నం చేసిన సలహాదారులు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు. కాబట్టి ఇప్పుడు ఆయన వేసే ఓటమిని అంగీకరించి, నేను ఓటు మాత్రం ఒప్పుకుంటా. నేను ప్రజా తీర్పును అంగీకరించాను, నేను ఒప్పుకుంటాను, మళ్ళా నేను కష్టపడతాను అంటే మంచిదే. మార్పు వస్తే, మార్పు విజయానికి చిహ్నం అంటారు. మార్పు వస్తే మంచిదే, మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా సార్లు బాబు గారు అయ్యా నీ కొడుకు లాంటి నీకు సలహా ఇచ్చేవాడిని చెప్పడానికి వెళ్ళిన ప్రయత్నం చేస్తే కూడా హేళన చేశారు. ఆ శాసనసభలో అవమానించారు. 60, 70, 40 ఏళ్ల వయసులో ఆయన అరెస్ట్ చేయాలి సార్. ఏం చేశాడు ఆయన? తప్పు చేసి ఉంటే తప్పు చేసి చెప్పండి, అంతేగాని వేల కోట్ల రూపాయలు చేశాడని అక్రమ డాక్యుమెంట్స్ సృష్టించి అరెస్ట్ చేయడం అనేది రాష్ట్రం కాదు సార్, ప్రపంచం అంతా కూడా వ్యతిరేకించింది. ఇటువంటి నిరసనలు వచ్చే మీరు కూడా చూశారు. సో అరెస్ట్ అనేది కూడా పెద్ద గుదిబండగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా స్వయంకృపాదం చేసుకొని నష్టపోయాడు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల పార్టీ కానీ ఎవరి మాట వినకుండా, కనీసం బయట తిరగనీయకుండా డిక్టేటరీ పరిపాలన చేయడం వల్ల ఇది పూర్తిగా వైసీపీకి వ్యతిరేక ఫలాలు అవడానికి కారణమైంది. ఈ ఓటమిని అంగీకరించిన వైసీపీ నాయకులు ఇంకొక 6 నెలల్లో పార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ లాగా మారిపోతున్నా తెలియదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తుకి ఇది కమా కాదు, పునఃస్థాపన మాత్రం చెప్పగలరు. రైట్. పార్థసారథి గారు నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నేను ప్రజాశక్తి మరియు భగవత్ శక్తి రెండూ కలిసి ఒక నియంత పాలనను అంతం చేశాయి. కృష్ణ పాండవీయం సినిమాలో ఏ విధంగా అయితే శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు చూసి ఒక్కసారి ఒక వదిలాడు. ఈ రోజు ప్రజాస్వామ్యం అనేటువంటి విష్ణు చక్రం అనేటువంటిది, ప్రజాస్వామ్యం అనేటువంటి ఆ విష్ణు చక్రం అనేటువంటిది ఈ యొక్క అన్యాయాన్ని అంతం చేసింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంతకుముందు మన చౌదరి గారు చెప్పినట్లుగా తప్పులు చేసినప్పుడు కింద ఉండేటువంటి వాళ్ళని కనీసం మాట వరుసకైనా దండించి ఉంటే కొంత గౌరవం ఉండేది. కానీ కొడాలి నాని చెయ్యి ఇరిగితే ఏమైంది, ఇంకోటి చేయిస్తామని అన్నప్పుడు కనీసం దాన్ని మతపరంగా ఆయన చూశాడో, ఇది హిందువులది కదా, నాకెందుకు, నేను క్రైస్తవుడిని కదా అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఆ రోజు ఏ రోజైతే ఆయన ఖండించలేదో ఆ రోజే అనేక మంది స్వామీజీలు చెప్పారు ఈ ప్రభుత్వం పతనం తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది. ఇక ప్రజాస్వామ్యం విషయం లేకొస్తే ప్రజలకు సంబంధించి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముందు కాలంలో ఎమర్జెన్సీ టైంలో జనతా ప్రభుత్వానికి దేశమంతా ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ లో 42కు 41 ఇచ్చారు, ఇది తప్పు అని చెప్పేసి ఎప్పుడు ఎదిరించేటువంటి స్థాయిలో నియంత ప్రభుత్వానికి దాని సెలవులో చుట్టి కొట్టినట్లుగా అది అందరికీ తెలుస్తుందండి. అలా చుట్టి కొట్టినట్లుగా సమాధానం చెప్పిండేటువంటి ప్రజానికాన్ని ఈ రోజు మనం చూసాం. సంక్షేమం ఇచ్చారు, తీసుకున్నాం, అడగకుండా కూడా ఇచ్చారు, తీసుకున్నాం. అయినంత మాత్రాన, సంక్షేమం ఇచ్చినంత మాత్రాన నువ్వు దోపిడీ చేస్తే మాకు ఇచ్చిన సంక్షేమం కంటే 4-5 రెట్లు నువ్వు దోపిడీ చేయడానికి మాకు సంక్షేమం ఇచ్చావా? ఆ సంక్షేమం కూడా మాకు మా ఆస్తుని తాకట్టు పెట్టి ఇచ్చావు అనేటువంటి భావాన్ని చాలా యంగ్స్టర్స్, వాస్తవంగా నేను చూశానండి, చదువుకున్నటువంటి వాళ్ళని, ఇంతకుముందు కూడా వేరే డిబేట్స్ కూడా వచ్చింది, ఫారెన్ నుంచి ఆ ఒక్క ఓటు వేయడానికి ఇక్కడ వచ్చారు. కానీ ఆ ప్రభావం ఒక్క ఓటు కాదంటే 1000 ఓట్ల మీద ఆ యొక్క ప్రభావితం పనిచేస్తుంది. మేమంత దూరం నుంచి వచ్చామన్నా ఈ రోజు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ కల్పన లేదని ఒక్క మాట చెప్తే ఆ గ్రామాల్లో దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. నేను ముదిగుబ్బ మండలంలో ధర్మవరం కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నప్పుడు, ముదిగుబ్బ మండలం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బెంగళూరు నుంచి ఒక టీం వచ్చింది. వాళ్ళు వెహికల్స్ లో వెళ్లి ప్రచారం చేస్తుంటే వెంటనే అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరినీ కూడా పోలీసులు పంపించి కట్టడి చేశారు. వాళ్ళు చెప్పారు, నా ఇష్టం అండి, నేను చేస్తానంటే దానికి కూడా పర్మిషన్ మీరు తీసుకోవాలి అనేటువంటి స్థాయిలో వస్తే వాళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా దిగిపోయి ఇంటింటికి పోయి ప్రచారం చేశారు. వాళ్ళు ఏదో 1-2 గ్రామాల్లో చేసి వెళ్ళిపోతామనుకునేటువంటి వాళ్ళు
ఇంటింటికి మొత్తం మండలం మొత్తం అంతా కూడా తిరిగి ఈ విధంగా వీళ్ళ అన్యాయం ఉంది అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిడవిల్లింది అనేటువంటి విషయంలో మాత్రం నేను చాలా సంతోషపడుతున్నా. అంటే ఇచ్చిన డబ్బులు అందరి దగ్గర తీసుకున్నారండి. వాడు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకునే దానికన్నా కూడా తాము ఏదైతే అనుకున్నామో దానికి మాత్రమే ఓట్లు వేశారు. అంటే రాబోయేటువంటి భవిష్యత్తులో నేను భయపడేటువంటి వాడిని ఏ దావూద్ ఇబ్రహీమో ఇంకొకటో వచ్చి డబ్బులు ఒక్కొక్క ఓటుకి 10,000 20,000 ఇచ్చేస్తే పొరపాటున గెలిచిపోతాడేమో అని ఈ రోజైతే నేను ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద నమ్మకం ఉంది. ఎవడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మంచి అని అతను భావిస్తే తప్ప ఓటు వెయ్యడు అనేటువంటి విషయంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రియల్ గా అయితే హీరోస్ ఈ రోజు ఒకవైపు భగవంతుడు ఇచ్చిండే ఆజ్ఞ, రెండోది ప్రజాస్వామ్యం ఇచ్చిండే ప్రజలు ఇచ్చిండే తీర్పుగా నేను భావిస్తున్నాను. చాలా చోట్ల నేను దీంట్లో కూడా నేను చెప్పాను. ఆటో ఒకతన్ని అడిగితే అతనికి 10,000 రూపాయలు ఇచ్చారు. దాదాపుగా అతనికి వచ్చేటువంటి ఖర్చు 40,000-50,000 రూపాయలు సంవత్సరానికి పెరుగుతోంది. ఈ విషయాలను కూడా కొంత స్థాయిలో ప్రచారం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలకు సంబంధించి కూడా బాగా ప్రచారం జరిగింది. భారతీయ తెలుగుదేశం జనసేన ఉన్నప్పుడు ఒక స్థాయి వస్తే, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గెలిచిందో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ ఉంటుంది అనేటువంటి విషయం డబుల్ బూస్ట్ లాగా ఈ యొక్క కూటమికి తయారైంది. అన్ని కలిసి ఈ రోజు ఒక మంచి విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది. అయితే ఈ విజయంతో తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీ గాని అహంకారానికి పోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చేసిండేటువంటి తప్పులు మన కార్యకర్తలు గాని మన నాయకులు గాని మనము గాని చెయ్యకుండా చూడాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క భుజస్కంధాల పైన ఉంది. అతని మీద చాలా బరువు ఉంది ఈ రోజు. ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవాలి కదా. గతంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు విద్రోహ పాలనతో, అంటే ప్రజాస్వామ్య ప్రజావేదికని కూల్చడంతో ఒక రకమైనటువంటి విద్రోహ పాలనే అని చెప్పేసి అనాలి, అట్లాంటివి చేశాడు. ఇతను గాని తన మంత్రులు గాని తన నాయకులు గాని తన కార్యకర్తలు గాని ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ ఉంది. అలా చేసినప్పుడు ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో సమాజం బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది అనుకుంటామో అప్పుడు వేల కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులకు కానీ తల్లిదండ్రులు ఎవరైతే చదివించుకుని ఉన్నారో వాళ్ళ పిల్లలకు కానీ ఉద్యోగాలు కూడా వస్తాయి, అభివృద్ధి కూడా జరుగుతుంది. కేంద్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీతో ఉన్న కారణంగా డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడినట్లుగా అవుతుంది. ఏ యొక్క ప్రతిపాదనలు కావాల్సిందా కూడా కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపించడానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని కూడా తీసుకొని వచ్చేదానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిపాలన అందిస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఏది ఏమైనా కూడా ఆ రోజు కొడాలి నానితో అంటే అనుకున్నప్పుడు మేమందరం కూర్చున్నామండి. ఒక రోజు హిందూ ప్రజల్లో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా చెప్పండి చౌదరి గారు, కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో సార్ ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంలో ఇటువైపే కాదు, ప్రజాస్వామ్యంలో ఈరోజు మంచి జరుగుతోంది. ఈరోజు సోషల్ మీడియా మిగతా మీడియా యొక్క ప్రభావం ద్వారా కొంత చెడ్డ కూడా జరుగుతుంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు బలంగా తయారు కావాలి. చదువుకున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా, నేను ఆ ప్రభావం చూశానండి. ప్రత్యేకించి మా ముదిగుప్ప మండలంలో ప్రభావం చూశాను నేను. రైట్. కాబట్టి వాళ్ళు వచ్చి గ్రామాల్లో అందరినీ చైతన్యవంతులు చేస్తే ఈ యొక్క రాష్ట్రం ఇంకా సర్వతోముఖ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా బాగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు గురుతర బాధ్యతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. సుందరరాం శర్మ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ చౌదరి గారికి, మన సారథి గారు, పార్థసారథి గారికి, మన ఇంకొక జనసేన నుంచి కూడా ఉన్నట్టున్నారు, అవును, రామకృష్ణ గారికి నమస్కారం. సరే, ఎన్నికల్లో జనరల్ గా గెలిచిన తర్వాత ఇప్పుడు మన సారథి గారు లాంటి లేకపోతే స్పీచ్లు ఇవ్వడంలో పెద్ద తప్పేం లేదు.
అందులో ఆ రకంగా ఇవ్వకపోతేనే మనం ఏమన్నా అనుకోవాలి. కాకపోతే ఒకటేంటంటే అందులోనూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటివాడు నియంత లేకపోతే ఇది ఈ మాటలు అనేటువంటిది జనరల్ గా నేనైతే మాట్లాడలేదు ఎప్పుడు ఇంతకుముందు అయితే అఫ్ కోర్స్ నేను ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఫస్ట్ టైం ఉన్నాను అనుకోండి, ఎప్పుడు కూడా నేను ఎవరిని నియంత ఇది అన్నాను. కానీ ఇవాళ నేను కొన్ని డైరెక్ట్ గా కొన్ని ఇష్యూస్ మీద నేను మాట్లాడవచ్చు. దెర్ ఇస్ నో డౌట్ ప్రజల యొక్క మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. కాకపోతే ఇక్కడ మిత్రులు మన పార్థసారథి గారు ఇట్లా మాట్లాడుతా నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచే రిప్రజెంట్ చేస్తున్నట్టున్నారు. అవునండి? అవునవును. ఇప్పుడు మరి ఉత్తరప్రదేశ్ లో ఘోరాతి ఘోరంగా వెనకపట్టం మూలకంగా అక్కడ ఇదైంది. అంత మాత్రం నుంచి ఆయన యొక్క నియంతృత్వానికి ఇదయ్యి అక్కడ ఎస్పీ అన్ని సీట్లు వచ్చినాయా? ఓడిపోయినటువంటి రాయ్బరేలీలో ఇంతకుముందు అమేథీలో ఓడిపోయిన చోట వాళ్ళ మనిషి శర్మ అనేటువంటి ఆయన నిలబెడితే స్మృతి ఇరానీ ఓడిపోయిందా? రాయ్బరేలీలో మళ్ళా రాహుల్ గాంధీ గెలిచాడా? ఏంటి ఇవన్నీ అంటే ఏంటంటే ఎక్కడో కూర్చొని ఒక ఇది అన్నమాట. ఒక్క విషయం చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో మీరు ఆ పథకాలు వద్దంటున్నారా? నేను మొదటి నుంచి అడుగుతుంది అదే, వద్దంటున్నారా? ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు గారు వాటిని కంటిన్యూ చేయకుండా ఇప్పుడు మీరే అడ్డం పడకపోతున్నారా? వద్దు అవన్నీ అవసరం లేదు అని చెప్పబోతున్నారా? నాకు అర్థం కాల. ఎందుకని చెప్పంటే అవన్నీ డబ్బులు ఇచ్చారా, ఎవరు అడిగారు, ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా ఆయన మాట్లాడు. నేను ఇవాళ ఒక్క విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన డెఫినెట్ గా ఈ దేశ రాజకీయాలను శాసిస్తాడు. ఇవాళ నేను ఏదో వైసీపీ ఇంకా ఇప్పుడు పెద్ద ఎలక్షన్ లేదు, లేకపోతే ఇప్పుడు ఆయన ఇప్పుడు రేపు వచ్చేటప్పటికి నేను రాజకీయాలు నేను ఇదేం కాదు. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, అయితే మరి స్ట్రాటజిక్ గా వెళ్తాడా లేదా, ఏం చేస్తాడో అనేటువంటిది నాకు ఆయన అంతా చెప్పి ఆయన లేదు. కానీ ఇవాళ మీ వైపు నుంచి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఎస్ ఇప్పటికీ కూడా ఇవాళ 11 రాజ్యసభ సీట్లు 4 పార్లమెంటు సీట్లతోటి అది ఎన్డీఏ అయినా యూపీఏ అయినా రాజ్యసభలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే అంటే ప్రతి బిల్లు దగ్గర చూస్తే పరిగెత్తుకుంటూ రాక తప్పదు. అయితే అవన్నీ చేస్తాడా లేకపోతే దేశ రాజకీయాల్లోకి వెళ్తాడా లేదా అనేటువంటిదే నాకు క్వశ్చన్. ఎందుకని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకటి, ఆయన మొదటి నుంచి కూడా మార్కెటింగ్ చేశాడు, దేశ రాజకీయాల్లో తిరిగాడు, అందరితోటి వెళ్ళాడు, అన్నిటికంటే ముఖ్యంగా పదవులు ఎట్లా ఉండాలి అనేటువంటి దాంట్లో వెళ్ళాడు. అది తప్పారంటే కదా రాజకీయాల్లో చేయాల్సిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చాక ఆయన చేసింది ఒకటే, ఎంతసేపటికి నా రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పథకాలు ఇవ్వాలి. కానీ ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే సార్, నిజంగా మనం తిరుగుతున్నామా లేకపోతే కావాలని అంటామా అనేటువంటిదే బాధ. నేను ఇవాళ ఒక్క అడుగుతున్నాను సార్, మిగతా అన్ని వదిలిపెట్టండి. ఆసుపత్రులు వచ్చినాయా లేదా, మెడికల్ కాలేజీలు, పోర్ట్స్, ఈ రెండే నేను మాట్లాడతా. విద్యా సంస్థలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నాను నేను చెప్తున్నాను సార్, దయచేసి మధ్యలో మళ్ళీ మీరు జరిగిన ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇవాళ అవి చెప్తే ప్రయోజనం లేదు కదా. సాయి గారు నేను సిన్సియర్ గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ చేత అంతసేపు మీరు మాట్లాడిచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళు మాట్లాడిచ్చారు, వాళ్ళ టాపిక్ అదే, వాళ్ళు దాని మీదనే మాట్లాడారు, ఓటమికి కారణాలు చెప్పారు. మీరు ఎందుకు ఓడిపోయారు అన్నటువంటి పాయింట్ ని మీకేమన్నా ఐడియా ఉందా? నేను చెప్పనివ్వకుండా ఐడియా ఉందా అని చెప్పండి, నేను చెప్తుంది అదే కదా సార్, చెప్పనివ్వండి సార్ దయచేసి మమ్మల్ని. మీరు వాళ్ళ చేత అంతసేపు ఆయన ఉపోద్ఘాతం ఇదంతా ఇస్తున్నంతసేపు ఊరుకుంటారు, నేను మాట్లాడుతుండగా ఆపేస్తానంటే ఎట్లా చెప్పండి? ఆవేశం తగ్గించండి సార్. ఇక్కడ అలా కాదు, మీరు ఎటు వెళ్తున్నారంటే మీరు ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమని, హాస్పిటల్ కట్టారా లేదా, అది కట్టారా అంటే అవన్నీ అయ్యాకనే మిమ్మల్ని ఓడించారు కాబట్టి ఎందుకు ఓడారన్నటువంటిది ఏదన్నా ఐడియా ఉందా అని అడుగుతున్నా. మీరేమంటున్నారు, ఇది చేశామని మళ్ళీ చెప్తున్నారు, అది అంటుంది. నేను ఒక్క నిమిషం తమరు అర్థం చేసుకున్నట్లు ఒక్క నిమిషం. ఆయన ఏమంటున్నారంటే మీరు అభివృద్ధి చెయ్యలేదు, ఓన్లీ పంచారు, అందుకని ఓడిపోయారు అంటున్నారు. దానికి నా సమాధానం ఏంటంటే మీలాంటి పెద్దలందరూ కూడా ఈ రెండు కూడా చూడలేదా, అభివృద్ధి అంటే అది కాదా అని అడిగా, అంతే. అక్కడి నుంచి నేను ఇంకో వేరే వెళ్దాం అనుకున్నా, మీరు లోపల ఆపారేస్తున్నాను. ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ దేశ రాజకీయాలలో ఇవాళ రోజున డెఫినెట్ గా ఇవాళ ఇక్కడ కూటమి చేసినటువంటి దాని మొదకంగా భారతీయ జనతా పార్టీ కూడా పేడే ప్రైస్. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇన్ని చేస్తే, ఇంత బ్రహ్మాండంగా చేస్తే, దేశంలో మోడీ గారు అంత చేస్తే మరి 140 సీట్ల దగ్గర ఎందుకు ఆగిపోయారు? 300 నిన్ననే మీ దాంట్లో చెప్పా, భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గబోతున్నాయి అని. అదే రకంగా ఇవాళ 240 సీట్లే వచ్చినాయిగా, మరి 240లో తక్కువే వచ్చినాయి. మరి వాటి మ్యాజిక్ ఫిగర్ కూడా 30 సీట్లు వెనక్కబడి ఉన్నారు. ఎందుకున్నారు అంటే మోడీ గారు ఏమైనా తప్పు చేశాడా, లేకపోతే మోడీ గారు చేసినటువంటి పనులు ప్రజలకు నచ్చలేదా, లేకపోతే మోడీ గారు కూడా నియంత ఏంటి? మరి దానికి కూడా మీ సమాధానం మాకు చెప్పాలి కదా. ఇవాటి రోజున ఎన్నికల్లో ఓడిపోవటం గెలవటం అనేటువంటిది. అయితే ఇవాటి రోజున మోడీ గారి విషయంలో కానివ్వండి, లేకపోతే ఏవైనా కానివ్వండి, ఒక్కటి మాత్రం నిజం,
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రజలకి నచ్చకుండా చేశారా అనేటువంటిది పక్కన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం నచ్చిందో ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్న దానికి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఇంకా ఏవో చేస్తారేమో అనుకుని కూడా చేసి ఉండొచ్చు. అదేగా చంద్రబాబు నాయుడు గారు కూటమితోటి కలిసి వెళ్ళారు కాబట్టి ఇందాక ఆయన చెప్పారు అక్కడి నుంచి ఏవో కోట్ల రూపాయలు వస్తాయని చెప్పని ఇచ్చి ఉండొచ్చు. పోలవరం తొందరగా పూర్తవుతుందని చెప్పని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎటు ఎన్డీఏలోకి వెళ్ళటం లేదు కాబట్టి ఓడించి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మెయిన్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో రెండే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అతను ఏ రకంగా రేపు పొద్దున్న ముందుకెళ్తాడు అనేటువంటిది ఉందే తప్ప ఈ ఓటమి వలన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కింద ఉండకపోవచ్చేమో కానీ దేశ రాజకీయాల్లో మాత్రం ఆయన ఉంటాడు. అయితే మీరు ఇప్పుడు ఇంకొక మాట అనొచ్చు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వాళ్ళందరూ ఒకటి మాట్లాడారు ఇప్పుడే. నేను అది కూడా మీతోటి నిన్నని కూడా అన్నాను, చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పాను కూటమి వల్ల. ఇవాళ రోజున వాళ్ళకి వచ్చిన మెజారిటీని కనుక చూసినట్లయితే దేశ అనిశ్చిత పరిస్థితికి వెళ్ళిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? మరి 4% తీసేస్తారా ముస్లిమ్స్ కి లేదా లేకపోతే ఏంటి? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు రేపు జూలై నుంచి ఆ పథకాలన్నీ అమలు పరుస్తారా లేదా అనేది కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి ప్రజలు చంద్రబాబు గారికి 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చారు. మనం 5 సంవత్సరాల పాటు ఆయన ఏం చేస్తారనేది చూడాల్సిందే తప్ప ఎంతసేపటిగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు 10 సంవత్సరాల పాటు ఉంటే దాదాపుగా 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. అంత మాత్రం నుంచి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇవాళ మాత్రము జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, మరి అదే జగన్ గారిని 5 సంవత్సరాల పాటు మోడీ గారు నా సొంత కొడుకు లాంటి వాడు అన్నది వీటన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ చెప్పాలి. చివరిగా నేను చెప్పదలుచుకుంది మీకు ఒకటే ఒకటి. ఇవాళ మమ్మల్ని మీరు ఎందుకు ఓడిపోయారు అంటే ఎవ్వడు కూడా ఓడిపోయిన దానికి చెప్పలేడు, గెలిచిన దానికి చెప్తాడు. చంద్రబాబు గారు గెలిచిన దానికి సమాధానం నేను ఇవన్నీ ఇస్తానని నమ్మారని చెప్తాడా? చెప్పడం. మరి నరేంద్ర మోడీ గారు 200, 300 చిల్లర దగ్గర నుంచి ఒక్కసారి పేమని 240కి ఎందుకు పడిపోయావంటే చెప్తాడా? చెప్పలేడు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఇబ్బందులు వస్తాయి, ప్రజలు కూడా వేరే అనుకుంటారు, వాటి మూలంగా జరగచ్చు. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆయన స్ట్రాటజిక్ గా కనుక దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఇవాళ ఎన్డీఏనా యూపీఏనా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఎన్డీఏలోనన్నా ఉంటాడు, లేదా రేపు యూపీఐలో కన్నా వెళ్తాడు, వెళ్ళక తప్పదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశం మొత్తం కూడా నాయకులతోటి ముందుకెళ్లి వాళ్ళతోటి మాట్లాడుకుంటా దేశ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా మళ్ళా గంటాపదంగా ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేస్తాడు, డెఫినెట్ గా ముందుకు వస్తాడు. కానీ ఒక్కటి మాత్రమే ఇందాక వాళ్ళందరూ అంటున్నటువంటిది, పార్టీ ఉంటుందా లేదా లేకపోతే అని చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగే ఒంటరి. ఆ రోజు 2011లో బయటకు వచ్చినటువంటి రోజున నేను చాలాసార్లు కూడా అనుకునేవాడిని, ఏంద్రా ఒక్కడొస్తున్నాడు బయటికి, ఇంతమంది అభిమన్యుడిని ఆ రోజున ఇచ్చేసినట్టుగా అక్కడ ఆ రోజున అర్జునుడు అయ్యాడు. ఇవాళ 2019లో అర్జునుడు అయ్యాడు, మళ్ళా ఇవాళ రోజున అభిమన్యుడు అయ్యాడు. ఇంతమందిని తట్టుకుంటూ ఆ రోజున 5 లక్షల ఓట్ల మెజారిటీ తోటి గెలిచాడు. తను ఒక్కడే వెళ్ళాడు. కానీ ఒక్కడే వెళ్ళటం అనేటువంటి దేశ రాజకీయాలకి పనికిరాదు అనేటువంటిది నాకు ఇప్పుడు అనిపించింది. అది ఎన్డీఏనా యూపీఏనా ఏదో ఒక రకంగా కొంతమందితోటి కూటమిలాగా వెళ్లాల్సిందే తప్ప మనం ఏదో ప్రజలకే చేస్తాము అనేటువంటిది కాకుండా దేశ రాజకీయాల్లోకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తీరాలి. వెళితేనే దేశానికి కూడా మంచిది, ఆయనకి కూడా మంచిది. రైట్. రామకృష్ణ గారు. సాయి గారు మీకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉండేటువంటి పెద్దలు పార్థసారథి గారికి, అలాగే మా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి శర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే చౌదరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు మామూలుగా ఏమని అడిగారంటే అసలు ఎంత ఓటమిని ఎంత గెలుపుని మేము అసలు ఊహించారా అని మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో మీరు మాట్లాడినటువంటి మాట మీరు అడిగిన కొద్దిగా ఏంటంటే అసలు ఎంత గెలుపు మీరు ఊహించారా అని. వాస్తవంగా ఆల్మోస్ట్ ఊహించామండి, మరి ఈ స్థాయిలో ఊహించలేదు, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. మీకు గుర్తుండే ఉంటుందండి, మన పాత డిబేట్లలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఓటింగించాను. వైసీపీ మీద ఇంకా మేము పొలవమని విరిచి పడదలుచుకోలేదండి. ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు 40 లోపే కన్ఫైన్ అయిపోతారు అని కూడా చెప్పాను. ఆ రోజు మామూలుగా ఆ వీడియో చూసి చాలా మంది బయట నా మిత్రులు కూడా ఏదో నేను పక్షపాతంతో మాట్లాడినట్టుగా విన్నాను అన్నారనమాట, గేలు చేసినట్టుగా మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే 21కి 21 నెగ్గేస్తాయని నేను చెప్పినప్పుడు కూడా మా పార్టీ జనసేన పార్టీ అప్పుడు కూడా చాలా మంది గేలు చేశారు నన్ను, 21 నెగ్గేస్తాయా అని. కానీ ఇవాళ ఆ 2 కూడా నిజమయ్యాయి. నేను అలా చెప్పడానికి కారణం ఆ రోజు మీకు చెప్పానండి, ఈ రోజు కూడా చెప్తాను. మూడ్ ఆఫ్ పీపుల్, ఎలక్షన్ నుంచి పీపుల్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మూడ్ ని చూసి చెప్పాను. ఒకటి,
2 నెంబర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నా ఫ్రెండ్స్ అక్రాస్ ది స్టేట్, నాతో చదువుకున్న వాళ్ళలోనే, కాంపిటేటివ్ లో ప్రిపేర్ అయిన వాళ్ళలోనే, నాతో ఎన్ని వాళ్ళు, వాళ్ళందరూ డిఫరెంట్ సెక్టర్స్ లో ఎంప్లాయీస్ గా ఉన్నారు. ఓటింగ్ ని దగ్గరే ఉండి చూసేవాళ్ళు. పైగా పోస్టల్ బ్యాలెట్ ఆర్గనైజేషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను చాలా వ్యాస్ట్ గా. అందువల్ల కూడా నాకు అంటే అవుట్ ఆఫ్ ది పార్టీ, అవుట్ ఆఫ్ ది కూటమి నాకు చాలా విషయాలు నాకు అవగాహనకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం సెక్రటేరియట్, రాష్ట్ర సచివాలయం నుంచి విలేజ్ సచివాలయం వరకు కూడా నాకు ఎంతో మంది వెల్విషర్స్, ఆప్తులు, మిత్రులు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే జర్నలిస్ట్ కమ్యూనిటీతో కూడా నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. వీళ్ళందరూ కూడా రియల్ ఒపీనియన్స్ బయటకు తీసుకొస్తారు. అందువల్ల నేను చెప్పగలిగాను. ఇంకో విషయం ఏంటంటే, మన సాంప్రదాయం ఏదైతే ఆనవాయితీగా వస్తుందో రాష్ట్రంలో, అదే చెప్పాను నేను, అదే జరిగింది. వేవ్ అనేటువంటిది వారం రోజులు ఉందనగా స్టార్ట్ అవుద్ది, 3 రోజుల్లో తుడిచిపెట్టకపోతే ఎలక్షన్ నాడు చిత కొడతారు. చితకేతలేని ఓట్లు నెక్కితే వన్ సైడ్ నెక్కితే ఆంధ్ర వాటర్ ఏ రోజు కూడా డైలమా ఇవ్వలేదు. వన్ సైడ్ ఆ రోజు వాళ్ళకి 151 ఇచ్చాడు, అంతకుముందు టీడీపీకి ఇచ్చాడు, అంతకుముందు వైఎస్ఆర్ కి ఇచ్చాడు. ఎవరికంటే 2014లో కూడా ఇవ్వలేదు, 2019లో ఇచ్చారు. 2009 అంతకంటే 156 వచ్చింది. అవును, 2019 మళ్ళీ ఇప్పుడే ఇంత వన్ సైడ్ వచ్చింది. హంగ్ ఇవ్వలేదండి మనకి. హంగ్ ఎప్పుడు రాదు, హంగ్ అనేటువంటి మనకి సాధారణంగా ఇవ్వలేదు. అలా వేవ్ లో ఏంటంటే వచ్చి ఈ వేవ్ కారణాలు ఏంటి అంటే, జర్నలిస్ట్ ని అసంతృప్తి పడ్డారండి. అంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు, జర్నలిస్టులకి ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు ఇస్తానని ఇవన్నీ కూడా హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చలేకపోయారు. అంటే వాళ్ళ వెల్ఫేర్ అంటే వైసీపీ రివ్యూ చేసుకుని సమీక్షించుకుంటే వాళ్ళ ఇష్టం, లేకపోతే లేదు. తర్వాత ఏంటంటే రైతు భరోసా ముందు ఇచ్చినప్పుడు తర్వాత డిఫరెంట్ టెక్నికల్ ఇష్యూస్ తో చాలా మందికి మళ్ళీ ఆగిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ లో చాలా కాలేజీలో స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బంది పడ్డారు లాస్ట్ లో. అలాగే ఉద్యోగులు జీతాల గురించి చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఈఎంఐలు వచ్చేసరికి పెనాల్టీలు పడిపోతున్నాయని నాతో ఎంతో మంది మొత్తుకున్నారండి. ఉద్యోగులు పెనాల్టీలు, వాళ్ళు ఏంటంటే బడ్జెట్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని అన్నదల్లా కూడా ఈ హౌసింగ్ లోన్ పెట్టుకుని దాంతో పెట్టుకుని ఈఎంఐలు మెయింటైన్ చేస్తుంటారు. ఇలా ఒక వర్గం కాదు, మధ్య తరగతిలో ఉండేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఒక జర్నలిస్టులు కాదు, ఒక ఉద్యోగస్తులు కాదు, లేకపోతే ఒక టీచర్స్ కాదు. టీచర్స్ అయితే వాళ్ళ ఘోరం ఏంటంటే అసలు వాళ్ళ క్లాసులు చెప్పడానికి టైం లేదండి మాకు, మొత్తం కూడా ఈ రిపోర్ట్ ఇచ్చుకోవడం, ఈ ఫోటోలు తీసుకోవడం వీటికే సరిపోతుంది అనేటువంటి విధానం. టీచర్లు ఇంకా చాలా ఘోరం. అన్ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ ఇస్తానన్నారండి. మామూలుగా వాళ్ళకి ఏ సంవత్సరం ఆ సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, ఒక్క సంవత్సరం కూడా రిలీజ్ చేసిన పాపాన్ని పోలేదు. ఏమంటే అన్ఎంప్లాయీస్ కి మీరు ఒక రోజు మాట ఇస్తే మర్చిపోవడానికి వాళ్ళు జీవితాంతం 5 సంవత్సరాలు ప్రతి రోజు ప్రతి క్షణం గుర్తుపెట్టుకున్నటువంటి మనుషులు. ఎందుకంటే ఈసారి నేను ఉద్యోగం కొడతాను, నాకు మంచి మ్యారేజ్ అవుతుంది, ఈసారి నేను ఉద్యోగం కొడతాను, మా అమ్మగారి కళ్ళలో ఆనందం చూస్తాను, ఈసారి నేను ఉద్యోగం కొడతాను, నలుగురిలో నేను ఆనందంగా ఉంటాను. ఇలా వాళ్ళ యొక్క లైఫ్ మొత్తాన్ని కూడా ఉద్యోగాన్ని బేస్ చేసుకుని వస్తుందో రాదో తర్వాత విషయం. గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఉంటారు. ఇది ఏ రోజు కూడా ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఏ రోజు దాన్ని సమీక్షించుకోవడానికి సిద్ధపడలేదు. ఊరికనే తాంబూలాలు ఇచ్చి తనుగు చావన్నట్టుగా ఒక ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మంత్రులు మాట్లాడినటువంటి మాటలు అత్యంత ఘోరమైనటువంటి మాట. ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, లేకపోతే ఒక నాని గారు కానీ, ఇలా ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కేవలం వాళ్ళు వైసీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తల్ని ప్రోత్సహించడానికి మాట్లాడారు. కానీ ప్రజలు చూస్తున్నారు మన మాటలు అనేటువంటి విధానాన్ని వాళ్ళు ఏ రోజు కూడా మనసులో ఉంచుకోలేదు. తర్వాత వాళ్ళు పాడైపోవడానికి కూడా కారణం ఏంటంటే 151 సీట్లు రావడం. 151 సీట్లు రావడంతో మహా అయితే ఇంకో 50 తగ్గితే గట్టిగా అయితేనే ఎలాగ పంచేస్తున్నాం కదా అనుకున్నారు. తర్వాత ఈ పంపకంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు చాలా మంది మధ్యతరగతి మేధావుల్ని చాలా విచిత్రంగా అనిపించాయి. చేయకుండా కొన్ని కిట్టించి చెప్పారు. సాధారణ పథకాల్లో చేసినటువంటి బెనిఫిషరీస్ ని సాధారణ పథకంలో బెనిఫిషరీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎస్సీ వరకు మీ ఎస్సీలకి ఇంత ప్రయోజనం పొందిందని కిట్టించి చూపి ఇంతవరకు కూడా సాంప్రదాయం లేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చూపించింది ఎస్సీలకి చూపించారు ఇంతవరకు. అలా ఎస్సీలకి బీసీలకి అందరికీ మొదలు పెట్టారు. ఇలా కొంతమంది కూడా ఏంటి ఇలాంటి లెక్కలు చెప్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వచ్చింది. ఇలా ప్రతి వర్గంలోని ఉన్న అసంతృప్తిని సార్ రైట్ చెప్పండి కంక్లూడ్ చేయండి. ప్రతి వర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిని
వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ కార్యకర్తలు కానీ గుర్తించడంలో విఫలం అవడం అనేటువంటిది జరిగింది. అందువల్ల వాళ్ళు ఓడిపోయారు. ఇక ముఖ్యంగా మా వరకు వస్తే ఇప్పుడు మాకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఇంకా వాళ్ళని విమర్శించడానికి మాకు టైం లేదు, వాళ్ళని విమర్శించాల్సినటువంటి అవసరం మాకు లేదు, వాళ్ళు రివ్యూ చేసుకుంటూ లేదు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దాకా మేము వచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, ప్రజలకు మేము ఇచ్చినటువంటి అనేక హామీలు కానీ, ప్రజల్లో మేము గుర్తించినటువంటి సమస్యలను కానీ, లేదా ఇంతవరకు వైసీపీలో ఏ లోపాలు ఉన్నాయో గుర్తించి మేము విమర్శించినటువంటి ఆ అంశాలను కానీ పరిగణనలోకి తీసుకుని వాటన్నిటిని కూడా మా ప్రభుత్వం చేత సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయించి ప్రజల యొక్క మన్ననలు పొందడమే ప్రధాన బాధ్యతగా మేమందరం కూడా పనిచేయడం అనేటువంటిది జరుగుతుందండి. అంతేగాని ఈ రోజు ఇంకా వాళ్ళని విమర్శిస్తున్నటువంటిది మేము చేయదలుచుకోలేదు. రైట్. పార్థసారథి గారు, ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం జాతీయ రాజకీయం బాగా ముడిపడి ఉంది. ఈ దఫా ఇవాళ చూస్తే ఎన్డీఏ భాగస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ తర్వాత హయ్యెస్ట్ సీట్స్ తెలుగుదేశం పార్టీదే, క్రియాశీలమైనటువంటి పాత్ర. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేక హోదా, పోలవరంకి సంబంధించిన పూర్తి 55,000 కోట్లు, అట్లాగే ఈ ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాల్సిన అమరావతికి నిధులు, ఇట్లాంటివన్నీ వస్తాయని ఆశించచ్చా? ఒక్క నిమిషం అండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శర్మ గారు ఒక రకంగా సెటైరికల్ గా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మాట్లాడారు. మేము కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏ రోజు ఇక్కడ అయిపోతామని చెప్పేసి అనలేదండి. కానీ మేము ఉండేటువంటి 303 సీట్స్ నుంచి 240కి వచ్చాము. దీనికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ఎప్పుడు కూడా అభివృద్ధి చేసిండేటువంటి దానికన్నా కూడా వ్యతిరేకంగా బయట ఉన్నటువంటి పార్టీల కలయిక వాళ్ళు రెచ్చగొట్టిండేటువంటిది కుల సమీకరణలకు సంబంధించినటువంటి విషయంలో ఉత్తరప్రదేశ్ లో మేము ఫెయిల్ అయ్యాము. దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేశారో మేము కూడా అది యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాం. అక్కడ ఉత్తరప్రదేశ్ లో మైనస్ లో ఉండేటువంటి దాన్ని 62,000 కోట్ల బడ్జెట్ ని 62,000 కోట్ల బడ్జెట్ మిగులు బడ్జెట్ గా తీసుకొని పోయిండేటువంటిది గుర్తించకపోతే ఆ గుర్తింపు ప్రజల ముందు ఇంకా వాళ్ళని గుర్తింపు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ కి. అంతేగాని మైనస్ లో ఉండేటువంటి దాన్ని తీసుకున్న తర్వాత అభివృద్ధి చెందలేదని ఎట్లుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఉన్నటువంటి దాన్ని కూడా ఇంకా తీసుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాంట్లో ఒక 25% 30% పంచి ఆ పంచిండే డబ్బులను కూడా మళ్ళా సారాయి రూపంలో, ఇసుక రూపంలో, మట్టి రూపంలో, మట్టికి కొత్తగా ఇక్కడ చెక్ పోస్టులు పెట్టి దేశంలో మొత్తం చెక్ పోస్టులన్నీ భారతీయ జనతా పార్టీ తీసేస్తుంటే మీరు కొత్తగా చెక్ పోస్టులు మట్టికి కూడా, గతంలో మట్టి ఉంటే ఏదో ఒక పొలంలో తీసుకుని పోయేవాళ్ళు, దానికి కూడా పెట్టి మీరు మొత్తం అంతా కూడా మళ్ళీ వాపస్ దోచుకున్నారు. అందుకే ప్రజల దగ్గర డబ్బులు నిలవలేదు. నేను గ్రామంలోకి వెళ్ళినప్పుడు చర్చలు జరిగాయండి. మేము గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఏమ్మా మీ ఆయన ఎట్లా ఉన్నాడు? ఎక్కడ సార్, గతంలో మాకు 350 రూపాయలు కూలీ వచ్చేటప్పుడు కనీసం మాకు ఒక 100-150 రూపాయలు ఇంటికి ఇచ్చేటువంటి వాడు ఈ రోజు దాదాపు 550 రూపాయలు కూలీ అయింది. అదే సారానికి మొత్తం వెళ్ళిపోతా ఉంది. ముందుండేటువంటి 50 రూపాయలు ఈ రోజు 175-200 రూపాయలు, అది కూడా కల్తీ మధ్య వస్తుంది. మొత్తం తాగి మా వాడు నాశనం అయిపోతున్నాడు సార్. దానికి తోడు మాకు సరి అయినటువంటి పనులు కూడా దొరకలేదు అనేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది. అది ఒక వ్యక్తికి కావచ్చు, కానీ దాని ప్రభావం చుట్టుపక్కల ఉంటుంది. ఇది గుర్తించడం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇచ్చామంటున్నారు. 2 విషయాలు ఇంకా చాలా చోట్లండి. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ వచ్చుంటారు, ఏమా మీకంతా 1,00,000 రూపాయలు ఇవ్వలేదా అని చెప్పి కొంచెం మొరటుగా మాట్లాడితే, ఓపెన్ గా వాళ్ళు లేడీస్ అయితే ఆ మాటలు మనం మాట్లాడకూడదు. కానీ ఎవడబ్బ సొత్తని ఇచ్చాడయా? చంద్రబాబు నాయుడు అయినా ఇవ్వాల్సిందే, మీరైనా ఇవ్వాల్సిందే. మా డబ్బులు మాకు ఇస్తున్నారు, ఏదో మీ సొంతం ఇస్తున్నారా? దానిపైన మీరు ఫోటోలు ప్రింట్ చేసుకుంటున్నారు, పేపర్లలో ప్రింట్ చేసుకుంటున్నారు. అదే విధంగా మా ఆస్తుల మీద కూడా వచ్చేసేసి జగన్ గారి ఫోటో పెట్టుకుంటున్నారు అనేటువంటి చర్చలు అక్కడ జరిగాయి. ఇవన్నీ కూడా తెలియకుండా ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీని ఈ స్థాయికి దిగజార్చాయి. అంటే ఈ రోజు 303 నుంచి మేము 240కి వచ్చామనుకుంటే మేము 20% తగ్గితే వైనాట్ 175 అంటే ప్రజలందరూ ఏమనుకున్నా అంటే 1 + 7 8, 8 + 5 13 ఇస్తే చాలేమో అనుకున్నారు. దానికన్నా కూడా తక్కువ ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళ అహంకారపు మాటలు ప్రజల్లో ఒక రకమైనటువంటి విద్వేషాన్ని, వీళ్ళ మీద ద్వేషాన్ని వచ్చాయి అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఇంకా కూడా గుర్తించడం లేదు. అలాగే ప్రజావేదిక కూల్చినప్పుడు మేము అక్రమ కట్టడాలు కూలుస్తామని ప్రజావేదికను మాత్రమే కూల్చినారు, పక్కన ఉండేటివి కూల్చలేదు. అంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారా, లాలూచి పడ్డారా? ప్రజావేదిక ఒక్కదాన్నే ప్రజల డబ్బుతో కట్టిండేటువంటి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోకుండా కూల్చేసేయడం అనేటువంటిది మీ ద్వేష రాజకీయం అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు.
రెండవది, ఎక్కడైనా సరే ఒక ఉద్యమం చేస్తామంటే హౌస్ అరెస్ట్, అది ఏ పార్టీ వాళ్ళనైనా కానివ్వండి. ఆఖరికి వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వీళ్ళు కూడా ఎక్కడ పోయినా కూడా చేశారు. వీటన్నిటినీ వాళ్ళు చేశారనేటువంటి విషయాన్ని మాత్రమే నేను గుర్తు చేస్తున్నా. రెండవది, కేవలం భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా డెవలప్మెంట్ రాష్ట్రాలు ఏ స్థాయిలో ప్రతిపాదనలు పంపిస్తాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, పశ్చిమ బెంగాల్ అయినా, కేరళ అయినా కూడా ఒకే పద్ధతిలో చేస్తుంది. చేసుకోవాల్సిందేటువంటి బాధ్యత, సమర్థవంతంగా చేసుకోవాల్సిందే బాధ్యత రాష్ట్రాల మీద. రాష్ట్రంలో మనం చెప్పాల్సి వస్తే 5 ఏళ్లలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హౌసింగ్ అంతా కూడా వీళ్ళు పూర్తి చేయలేదండి. అవి పూర్తి చేసి ఇచ్చేసింటే వీళ్ళకి పేరుండేది కదా. గతంలో యోగి ఆదిత్యనాథ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలేష్ యాదవ్ యొక్క బొమ్మతో స్కూల్ బ్యాగులన్నీ ఉంటే వాటిని పక్కన పెట్టేసి డబ్బు వృధా చేయలే. ఆ బ్యాగులను అట్లాగే పంచాడు, ఆయనే స్వయంగా పంచాడు. ఇది సంస్కారం. ఈ సంస్కారం ఉండాలి మనకి. ఈ సంస్కారం లేకుండా కేవలం గతకాలపు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మన సొంత కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు ఇస్తూ వాళ్ళ ఉసురు పోసుకునేటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉండేటువంటి అన్యాయం జరిగింది అనేటువంటి విషయం యావత్తు ప్రజలు గుర్తు చేశారు. ఎప్పుడైనా బాధపడతాడు కదండి. మన గ్రామంలో కాంట్రాక్టర్ ఉంటాడు, వాడు చేసిండేది వాళ్ళకి తెలుసు. అయ్యా నేను చేశాను, హోదా అంశం గాని లేకపోతే పోలవరం గాని అమరావతికి నిధులు గాని ఇప్పుడు సాధ్యం అవుతాయా సార్? 100% గతంలో కూడా పోలవరానికి ఏ హామీ ఇచ్చారో ఆ నిధులన్నీ కూడా ఇస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు ఎలా చేస్తారంటే ఒక బిల్ పంపించింటారండి, ఆ బిల్ ఇంకా క్లారిటీ వచ్చిండదు. ఇవ్వలేదు అని మాత్రం పేపర్లో పెద్ద హెడ్లైన్స్ వచ్చేస్తాయి. కింద చూస్తే అప్పటికే 14,500 కోట్లు ఇచ్చారు, 350 కోట్లు మాత్రం పెండింగ్ ఉంది అని రాస్తారు. ఇట్లాంటి కుయుక్తులతో మాత్రమే వీళ్ళు ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం ఉన్నా ఖచ్చితంగా సరి అయినటువంటి పద్ధతిలో వీళ్ళు సమర్థవంతంగా ఎన్ని రకాలైన పథకాలు ఇస్తే అన్ని పథకాలకి మద్దతు ఇచ్చేదానికి భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ చూసేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తోందా, జగన్ గారికి ఇస్తోందా, పినరవికి ఇస్తోందా, పశ్చిమ బెంగాల్లో దీదీకి ఇస్తోందా అని చెప్పేసి మేము అనుకున్నాం. ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇస్తాం కాబట్టి 100% ఇస్తాం. ఇంకా సమర్థవంతంగా ఇంకా ఎక్కువ పథకాలు మీరు కావాల్సి వస్తే కూడా కావలసిన నిధుల్ని భగవంతుని యొక్క దయతో ఈ రోజు జిఎస్టీ రూపంలో సక్రమంగా పన్నులు వసూలు చేస్తున్న కారణంగా ఆ డబ్బులు మోదీ గారి జేబులోకి పోలేదు, ఖజానాలేకే పోతున్నాయి. ఈ రోజు లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాలకు ముందు 32 నుంచి 49% నిధులు ఇచ్చారు. వాటిని మీరు సక్రమంగా ఖర్చు పెట్టుకోండి. ఇంకా ఎన్నైనా చేయండి. దీనికి ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను మానేస్తానండి. అనంతపురం నుంచి విజయవాడకి 23,500 కోట్లు నితిన్ గడ్కరీ గారు వచ్చేసి ఇక్కడ రోడ్స్ కోసం ఆయన శాంక్షన్ చేసి వెళ్ళారు పుట్టపర్తిలో వచ్చినప్పుడు. వీళ్ళు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క భూమి సేకరణ చెయ్యని కారణంగా ఆ 23,000 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ లో పడిపోయింది. ఆ రోడ్డు రాని కారణంగా రోడ్డు పక్కన చుట్టుపక్కల పెరగాల్సినటువంటి రైతుల యొక్క భూముల యొక్క విలువలు పెరగలేదు, అవకాశాలు పెరగలేదు. ఆఖరికి మరలా రెండోసారి వచ్చినప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే బెంగళూరు టు ఇది అని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే డబ్బులు కూడా మేము ఇస్తాము బాబు అని చెప్తే తప్ప అది ముందుకు వచ్చిండేటువంటి పరిస్థితి కాలేదు. ఈ విషయాలన్నీ కింద ఉండేటువంటి వాళ్ళకి తెలియదండి, కానీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగస్తులకి తెలుసు. ఈసారి గ్రామస్తుల్లో ఉద్యోగస్తులు వీళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ యూత్ అనేటువంటి వాళ్ళు వచ్చి ఇవి జరిగిండేటువంటి విషయాలు గ్రామాల్లో లాస్ట్ 2-3 రోజులు విపరీతంగా ప్రచారం చేశారు. నేను నువ్వు చెప్తే వినకపోవచ్చు, కానీ ఆ గ్రామంలో ఉండేటువంటి ఉద్యోగం చేసేటువంటి బెంగళూరులోనో, హైదరాబాద్ లోనో, విశాఖపట్నంలోనో ఎక్కడో చేసుకునేటువంటి వాడు వచ్చేసి ఇట్లా అన్యాయం జరుగుతోంది కాబట్టి మనం చెయ్యాలనేటువంటి మాటకు చాలా ఎక్కువ విలువ వచ్చిందని నేను మనసా వాచకర్మణ నమ్ముతున్నానండి. రైట్. సుందరరామ శర్మ గారు, ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఇందాక అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అన్నట్టు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఉన్నది మీకు కేవలం 4 సీట్లే, ఇంకొకటి అసెంబ్లీలో కూడా 10 సీట్లే. ముందు ఇప్పుడు జగన్ మీద ఉన్నటువంటి కేసులు రేపు పొద్దున ఇప్పటిదాకా అయితే కోర్టుకు వెళ్ళాల, ఈ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఏడాది లోపు అన్నారు, అది ఇప్పుడు ఇంకా వేగంగా పరిష్కారం, ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఈ పాయింట్ ఉంది. ఇవన్నీ అయితే అసలు పార్టీ బ్రతికి బట్ట కట్టడం సాధ్యమవుతుందా? సాయి గారు, నేను ఇందాక పార్సారథి గారు మాట్లాడిన వాటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వదలుచుకున్నా. మీరు మంచి పాయింట్ ఇచ్చారు, అది కూడా యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ దట్ వన్ ఉంది. ఒకటి మాత్రము ఇవాళ సాయి గారు మీరు మంచిగా అడుగుతున్నది ఇవాళ నేషనల్ లెవెల్లో జరిగేటువంటిదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు లేకుండా, నితీష్ కుమార్ లేకుండా
ఎన్డీఏ మనుగడ లేదు, అనిశ్చితం. ఎందుకంటే అటు ఇటు ఆయనకి ఇక్కడ 16 సీట్లు వస్తున్నాయి, ఈయన కూడా ఇక్కడ 17-18 సీట్లు వచ్చినాయి. అది మీకు పెద్ద సమస్య కదా. ఏమండి, అది మీకు పెద్ద సమస్య. మాకు సమస్య కాదు. నేను ఒక్క నిమిషం దయచేసి, మాకు అది ఒక అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్ అని చెప్పంటే, ఇవాళ ఆయన ఎన్డీఏలో వీళ్ళిద్దరూ ఫస్టే నితీష్ కుమార్ గారు రెస్పాండ్ అవ్వలేదు, పరిగెత్తుకుంటే వాళ్ళ డిప్యూటీ సీఎం వెళ్ళారు, అందరూ వెళ్ళిన తర్వాత ఒక టిట్ ఇచ్చాడు, లేదు నేను ఎన్డీఏలోనే ఉంటాను, మోడీని ప్రధానం చేస్తున్నాను అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అన్నారు, వేణుగోపాల్ గారు ఫోన్ చేశారు అని చెప్పని అన్నారు. అన్న తర్వాత నేను ఏమని చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని కావడానికి ప్రయత్నం చేస్తారు, అందులో అనుమానం ఏమక్క. దానికి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటాడు. ఎన్డీఏ తోటి ఆయనకి ఏమి దాన్ని ఏమంటారంటే బంధనాలు ఏం లేవు, లేకపోతే బంధం లేదు. అంత ఇదిగా గెలవాలనుకున్నారు, ఎలియన్స్కి వెళ్ళాడు, గెలిచాడు. అది దట్ ఈస్ పాలిటిక్స్. గెలిచాడు, వెళ్ళాడు. ఇప్పుడు ఇవాళ వాజ్పేయి గవర్నమెంట్ 96 అనుకుంటాను కదా సాయి గారు, ఎట్లయితే ఉందో అదే పరిస్థితి ఇవాళ రోజున ఉంది. మోడీ గారి మీద కూడా ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీలో చాలా ఇబ్బందులు ఉన్నాయని మనం ఇక్కడ న్యూస్ పేపర్ లో చూసాం. నితిన్ గడ్కరీ గారు లాంటి వాడు అయితే పిఎం బాగుంటుంది అని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ నేను ఏదో రాజకీయం కాదు, మరి చాలా అతి చెప్తున్నారు. అప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో 150 సీట్లు, ఇప్పుడు 240 సీట్లు. చెప్పనియండి సార్, ఎందుకు మీరు అది కాదు సార్. దయచేసి ఇప్పుడు ఆయన అంతసేపు మాట్లాడించారు, నన్ను 2 నిమిషాలు మాట్లాడాక అడగచ్చు. మీరు అసలు రియాలిటీగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినంత రిలయన్స్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు జరిగిన ఈ గ్రౌండ్ లెవెల్లో దగ్గర చెప్తుంది ఆయన. మీరు అడిగింది ఏంటి ఆయన్ని? నేను అడిగిన దాంట్లో తేడా వచ్చినప్పుడు మళ్ళీ హ్యాపీ చెప్పి ఆయన. సరే సార్, సార్ చెప్పండి, ఏం చెప్పంటారు చెప్పండి. నేను అంటున్న పాయింట్, పార్టీని కాపాడుకోవడం సాధ్యమా? నేను ఇప్పుడు మాట్లాడుతున్న మధ్యలో ఆపితే ఎట్లా? అక్కడ చంద్రబాబు గారు ప్రధానమంత్రి అవుతారు, లేకపోతే ఆయన అంటున్నారంటే ఆయన ఫీల్ కావట్లా, మీరెందుకు ఫీల్ అవ్వడం అక్కడ? సరే దయచేసి ఇక మీ ఇష్టం సార్. అబ్బో అసలు బాగా భయంకరంగా ఉంది మీ పరిస్థితి నాకు. ఎందుకంటే ఆయన చేత అంతసేపు 10 నిమిషాల పాటు మీరు అడిగింది ఏమన్నా, మీరు మాట్లాడేటప్పుడు 10 నిమిషాలు మాట్లాడుతున్నారండి, నేను మధ్యలో టాపిక్ డైవర్ట్ అవుతున్నారు. అది మీరు నాకు టైం ఇవ్వట్లేదు. నేను అన్నది మీ పార్టీకి సర్వైవల్ ఏంటండి అంటే, భారతీయ జనతా పార్టీ పని అయిపోద్ది, లేకపోతే కనుక నరేంద్ర మోడీ దిగిపోతాడు, గడ్కరీ వస్తాడని చెప్తున్నారు. అయ్యే ఇదివరకు మాట్లాడేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు అది కాదు కదా, ఇక్కడ ఆ టాపిక్ వచ్చినప్పుడు అది మాట్లాడచ్చు. మీ పార్టీ సర్వైవల్ ఏంటి? అరే సార్, సాయి గారు ఈ ఒక్కసారికి నన్ను మాట్లాడించండి, తర్వాత ఇంకా నేను ఆలోచిస్తాను దయచేసి. ఎందుకంటే ఇక నీలాంటి పెద్దలతోటి కష్టమే నాకు. ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 2 ఏలియన్స్ ఏదైతే ఎన్డీఏ యూపీఏ ఉందో, వీళ్ళ యొక్క రిఫ్లెక్టే ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. ఇవాళ రోజున కనుక చంద్రబాబు నాయుడు గారి కానీ నితీష్ కుమార్ గారి కనుక ఎన్డీఏని కనుక పడగొడితే, రేపు పొద్దున డెఫినెట్ గా వేరే రకాలైనటువంటి రాజకీయాలు వస్తాయి. నేను ఫస్టే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ఒంటరిగానే బయలుదేరాడు, పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఒంటరిగా బయలుదేరాడు, 151 సీట్ల దాకా చేరాడు. ఇవాళ మీరు అన్నట్టుగా 10 సీట్లకి వచ్చాడు. అది ఎంత అవుతున్న కొద్దీ ముందుకెళ్తాడు తప్ప పార్టీ గురించి ఇబ్బంది లేదు. పార్టీ అంటే ఇంకేదో 100 మంది వచ్చేసేసి లేకపోతే ఎక్కడెక్కడో వచ్చేటువంటి వాళ్ళు లేరు, ఒంటరిగానే ఉంటాడు, ఒంటరిగానే వెళ్ళాడు. అది నేను మొదట్లోనే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయితే ఇప్పుడు మార్చాల్సినటువంటి స్ట్రాటజీ దయచేసి నన్ను ఒక 2 నిమిషాలు మాట్లాడివ్వండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దయచేసి నన్ను వదిలేసేయండి. ఇవాటి రోజున జగన్మోహన్ రెడ్డి గారికి 4 సీట్లే ఉన్నాయి అనేటువంటిదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ రోజు 3 ఉంటే భారతీయ జనతా పార్టీలోకి పంపించాడు, అవన్నీ చేశాడు. అయితే ఇప్పుడు ఈ నా పని చేయక్కర్లా. ఇవాళ రాజ్యసభలో 10 సీట్లు ఉన్నాయని నేను చెప్తున్నా, 11 సీట్లు ఉన్నాయి మాకు. ఇవాళ రోజున ప్రతి బిల్లు పాస్ కావడానికి కూడా తప్పనిసరిగా రాజ్యసభలో మా యొక్క ఇది డెఫినెట్ గా అది యూపీ అయినా ఎన్డీఏ అయినా ఉంటుంది. నెక్స్ట్ నేను నితిన్ గడ్కరీ గారి గురించి చెప్తే మీకు కొంచెం కోపం వచ్చేసింది చాలా అని చెప్పాను. దయచేసి నేను చెప్పేది తప్పైతే వదిలేసేయండి, ఎందుకంటే మా బాటి చిన్నవాళ్ళం ఏదో మాట్లాడామని చెప్పి. కానీ ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీలో మోడీ గారితో ఉన్నటువంటి ఇబ్బందుల మూలకంగా జరిగేటువంటి వాటి మీద కూడా వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. రెండోది మీరు అన్నట్టుగా 240 సీట్లతోటి ప్రభుత్వాన్ని, అప్పుడు 150 ఉంటే ఎంత ఇదో ఇవాళ 240 ఉన్నా కూడా అదే పరిస్థితి. ఎందుకనంటే ఇవాళ అదే 240 సీట్లకి 32 సీట్లు కావాలి, కానీ నో ఎలయన్స్ పార్ట్నర్స్. భారతీయ జనతా పార్టీకి బయట నుంచి వచ్చే ఎలయన్స్ పార్ట్నర్స్ లేరు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ యూపీఏకి మాత్రం వీళ్ళు వెళితే అక్కడ డెఫినెట్ గా ఇది ఉంటుంది. ఇంకొక విషయం, ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇంకొక 2 సంవత్సరాలు 1 సంవత్సరం పాటు మనం ఏం చేయక్కర్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, మీరు ఇందాక అడిగారు, మంచి ప్రశ్న అడిగారు, దానికి ఆయన సమాధానం చెప్పాలి. పోలవరమా, ప్రత్యేక తరగతి హోదానా, ఇవే అన్ని అడిగారు మీరు. అవన్నీ అడగటానికే నేను చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజున, వాళ్ళకి మెజారిటీ లేకుండా మన మీద కనుక డిపెండ్ అయ్యేట్లయితే ఇవన్నీ సాధించుకోవచ్చు అన్నారు. ఇవాళ చంద్రబాబు గారికి ఒక అదృష్టం కలిసి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు ఆయన. ఎట్లా ఇవాళ రోజున అక్కడ వాళ్ళకి లేదు,
నరేంద్ర మోడీ గారి యొక్క మెడలు వంచగలిగినటువంటి పరిస్థితిలో అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు అక్కడ. ఇంతకు ముందు లేదు, ఎందుకంటే 282, 306 వీళ్ళ మాటే వినాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మరి ఇవన్నీ చేస్తారా లేదా అనేటువంటిది ప్రజలు చూస్తారు. కాకపోతే పార్టీలు అనేటువంటిది డెఫినెట్ గా బతుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన సింగిల్ గానే పోరాటం. కానీ మీరు ఇందాక అన్నటువంటి దాంట్లో నేను చెప్తుంది ఏంటంటే సింగిల్ గా పోరాడద్దు. ఎందుకంటే ఇవాళ దేశ రాజకీయాలు మారిపోయినాయి. విలువలు ముఖ్యం కాదు, మన రాజకీయాల్లో నిలబడాలి, అధికారంలోకి రావాలి. దానికోసం అని చెప్పిన వాళ్ళ ఎన్డీఏనా యూపీఏనా ప్రతి ఒక్క రీజనల్ పార్టీ కూడా ఢిల్లీతోటి ఉండేటువంటి ఏదో ఒక నేషనల్ పార్టీ తోటి కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రోజున వచ్చింది. కాబట్టి చంద్రబాబు గారు మొన్న అన్ని తలుపులు మూసారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి వెళ్ళి అటు ఇచ్చేశారు, ఇది చేశారు. ఆయన రాజకీయం చేసిందని మనం తప్పుపట్ల గెలవటం కోసం ఆయన అన్ని చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా అస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి అస్త్రం 11 మంది రాజ్యసభ సభ్యులు తన చేతిలో ఉండటం అది మామూలు విషయం కాదు. కాబట్టి నేపాళ పార్టీ గురించి మాకేం బాధ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ ఫైటర్. బాల్ గోడ కొడితే అది ఎంత స్పీడ్ గా వెనక్కి వస్తుందో అంత స్పీడ్ గా మళ్ళీ పైకి లేస్తాడు. అయితే అవకాశాలు కూడా భగవంతుడు అతనికి కల్పించాడు. కాకపోతే ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాల మీదకి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అట్లా వెళ్ళకపోతే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే రెండోది మీరు కేసుల గురించి మాట్లాడారు, ఎక్సలెంట్. అది నిజంగానే అది కూడా వాళ్ళు అన్నారు, ఎలక్షన్స్ టైంలో కూడా అన్నారు. ఇప్పుడు వాటి మీద అవన్నీ కూడా చేస్తున్నారు, అవన్నీ కూడా చేస్తారు. కానీ ఒక్కటి మాత్రమే చెప్పగలను, ధైర్యవంతుడు 16 నెలలు జైల్లో కూర్చోబెడితే కూడా భయపడ్డా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ ఒక్క చిన్నది చెప్పేసి నేను వదిలేస్తాను. ఆయన మీద ఉన్నటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టారో అవన్నీ కూడా కేసులు నిలబడేటువంటివి కాదు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా తీసుకున్నటువంటిది కాదు. అది ఒక కంపెనీలో జగతి పబ్లికేషన్స్ అనేటువంటి దాన్ని ITAT ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఆల్రెడీ కొట్టేసింది. అయినా కూడా దాన్ని ఆయన మీద పెట్టచ్చు. ఆయన ఎంతమంది ఎన్ని బాధలు పెట్టినా పెట్టచ్చు. కానీ ఇప్పుడు ఈయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే చంద్రబాబు గారు లాగానే ఆయన కూడా చక్రం తిప్పితే ఆ రోజున ఆయన ఎన్డీఏలో ఉంటే ఈయన యూపీఏకి లేకపోతే కొంతమంది వాడని పట్టుకోవటం, లేదా ఆయన యూపీఏకి వెళ్ళిపోతే ఎన్డీఏ వాడు ఈయన దగ్గరికి వస్తారు చచ్చినట్టు. ఎందుకంటే తప్పదు, రాజకీయాలలో ఆ రెండు పార్టీలు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈయన వెళ్లకుండా ఇప్పటి వరకు రాష్ట్రం కోసం నిలబడ్డాడు. అది మనం అప్రిషియేట్ చేస్తా. నేను ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది డెఫినెట్ గా అప్రిషియేటబుల్, అందులో అనుమానం ఏం లేదు. అయితే దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తారా చంద్రబాబు గారు? ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు 1.70 లక్షల కోట్లు ఇస్తారా ఇవ్వరా అవన్నీ ఆయన ఇష్టం. కానీ నా వరకు మాత్రం జగన్ పార్టీ నిలబడుతుంది, జగన్ నిలబడతాడు. రెండోది ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లితేనే బ్రహ్మాండమైనటువంటి ఇది కలిసి వస్తుంది. 1 year తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో, రాష్ట్రం అంట లేదండి, ఈ దేశంలో మళ్ళా మీకు అనిశ్చితత్వం వల్ల ఎన్నికలు వస్తే ఆశ్చర్యపడం. రైట్. ఫైనల్ గా రామకృష్ణ గారు చెప్పండి. సో ఇప్పుడు దాదాపుగా అంటే ఎవడైనా సరే ఒక మేధావి కానీ, దేశాన్ని ప్రేమించేటువంటి వాడు కానీ, రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని ప్రేమించేటువంటి వాడు కానీ కుత్సితాలతో దేశం నాశనం అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొని రాకూడదు. అస్థిరమైన ప్రభుత్వం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ. అయితే సుందరరామ శర్మ గారు ఇప్పుడు ఓపెన్ గా చెప్పేసేసారు, ఈయన మొత్తం వెళ్తాడు, అందరితో మాట్లాడతాడు, కుత్సితాలు చేస్తాడు, విలువలు లేకపోయినా పర్వాలేదు, ఏదైనా సరే చేసినా సరే రాజకీయాల్లో ఉండడం మాత్రమే చాలా అవసరం అనేటువంటి స్థాయికి వీళ్ళు దిగజారిపోయారని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నాను. ఇది మంచిది కాదు అని మాత్రం నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ ఒక్క నిమిషం ఇంకొకటి ఏమంటున్నారంటే విలువలు లేకుండా అనేటువంటిది ఎప్పటికైనా కానీ ఆత్మహత్య సదృశమైంది. విలువలతో ఉండేటువంటిది మాత్రమే రాజకీయం చేయాలి, రాజకీయంగా డెవలప్మెంట్ చేయాలి. కానీ మాకు ఏమీ అవసరం లేదు, అందరితో పోతాం, అందరినీ ఏదో ఒక రకంగా చేస్తాం, వాళ్ళందరితో కూడా మేము ఏదో విధంగా కలుస్తాం, ఒక కుట్రలు పన్నుతాం అనేటువంటి స్థాయి మాత్రం వీధి స్థాయి లాంటి వాళ్ళు ఆశించడం అనేటువంటిది మంచిది కాదు. అలా కాదు, మాకు రాజకీయాలే ముఖ్యం అనుకోని దేశం ఏమైనా పర్వాలేదు. ఇందాక ఆయన మాట్లాడాలి మళ్ళీ మన రామకృష్ణ గారు. సార్ ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు కనుక మీరు చేసినట్టుంటే ఇవాళ మీకు 248 సీట్లు ఎందుకు వచ్చినాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు 10 సార్లు తెచ్చుకుని మీకు ఎందుకు వచ్చిందో చూసుకోండి. విలువల గురించో లేకపోతే ఏమన్నా అటు ఇటు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, విలువల గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే 240కి ఎందుకు పడిపోయారనేది నితీష్ కుమార్ చెప్పాడు మీకు. ఇవాళ మహారాష్ట్రలో చూశారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏంటో మీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత వాటిని మాట్లాడదు. అధికారం కావాలి, అధికారంలో ఉండాలి, దానికోసమే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా వెళ్ళింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూటమి కూడా దానికోసమే. కాబట్టి మీరు దెబ్బతిన్నారు, 240కి పడ్డారు, చంద్రబాబు గారు పైకి లేచారు, ఇవాళ రోజున ఆయన చేతుల్లో మీరున్నారు. ఇవాళ ఎన్డీఏ రన్నింగ్ అనేటువంటిది, ఎన్డీఏ బతికి బట్ట కట్టాలి అంటే చంద్రబాబు గారి చేతుల్లోనే ఉన్నది. రైట్.
ఫైనల్గా రామకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనసేన ఉద్దేశం అది ఉంటుందనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని దెబ్బ కొట్టాలనుకున్నారు కాబట్టి వాళ్ళని దెబ్బ కొట్టాలనుకుంటున్నారా? సాయి గారు యాక్చువల్గా అంటే ఇప్పుడు మంచి జోష్లో ఉన్నాం మేము. నిజానికి 2 సార్లు ఓడిపోయారు అనేటువంటి దాని నుంచి రిలాక్స్ అయ్యేలాగా మాకు ప్రజలు తీర్పునిచ్చారు. ఈ సందర్భంలో యాక్చువల్గా మేము ఈ మొన్నే అనేసి వాళ్ళగా పెద్దగా వాళ్ళనేమి అనుమతించుకోలేదండి. కానీ విశ్లేషణ ప్రకారం అయితే మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పెద్దలు బీజేపీతో పాటుగా మేము అందరం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి. ఎందుకు అంటే సుందరరామ శర్మ గారు ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏమి రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత, ఈ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండి కసిగా కొట్టేశారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆల్రెడీ ఓటు రూపంలో చెప్పారు. ఎన్ని చెప్పుకున్నా ఇంక ఉపయోగం లేదు. ఇంకపోతే ఇప్పుడు మా సీట్లలో సగం సీట్లు కూడా లేవు. అలాగని మేము ఏ పార్టీని కూడా గేలు చేయము. ఎందువల్లంటే మేము గతంలో గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కూడా మేము చెప్పామండి ఆల్రెడీ. ఏదో 1-2 కార్యక్రమాలు బాగున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు మంచి కార్యక్రమాలను. నిజంగా మంచి కార్యక్రమాలు చేస్తే మా వైపు నుంచి తప్పనిసరిగా సహకారం అందిస్తామని చెప్పాం. కాకపోతే కరోనా టైం నుంచి లగాయతూ ఒక్కసారి కూడా సరైనటువంటి విధానం పాపాన్ని పోకుండా కేవలం మా అధ్యక్షుల్ని వ్యక్తిగతంగా దాడి చేయడం, వ్యక్తిత్వ ఆనందం చేయడం అనేటువంటివి చేయడానికి పదే ప్రయత్నించడం అనేవి జరిగాయి. దానికి మేము ఓర్చుకున్నాం. ప్రజలు తీర్పునిచ్చారు. మేము 21 మాకు ప్రజలు తీర్పునివ్వడం అంటే నాకు తెలిసింది ఏపీ చరిత్రలో పోటీ చేసినటువంటి అన్ని సీట్లు నెక్కినటువంటి కనుక ఫస్ట్ టైం మా పార్టీ అయి ఉండొచ్చు. రైట్, కరెక్ట్. ఇంతవరకు కాబట్టి అటువంటి చాలా జోష్ అయినటువంటి ఇదిలో ఉన్నాం. ఖచ్చితంగా వైసీపీ అనేటువంటిది పునర్నిర్మించుకోవాలంటే పునఃసమీక్షించుకోవాలి. రాజకీయాల్లో ఏ పార్టీ కూడా సంపూర్ణంగా నాశనం కావడం అనేటువంటిది జరగదు. అంతేకాదండి, ఏ రాజకీయాల్లో గతంలో మనం మాట్లాడేటప్పుడు మీరే ఒకసారి ఉద్ఘాటించారు, రాజకీయాల్లో హత్యలు నువ్వు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని. అలాగా ఈ రోజు తన పార్టీ స్వతసిద్ధంగా ఓడిపోవడానికి కానీ, లేదా ఈ స్థాయికి పడిపోవడానికి కానీ, రేపు పొద్దున్న నిలబడడానికైనా లేదా పడిపోవడానికైనా ఖచ్చితంగా వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు సమీక్షించుకుని సరైన విధంగా ఫైట్ చేయకపోతే వాళ్ళ పార్టీ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో ఊహాతీతం. లాస్ట్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మంచి జోష్లో ఉన్నామండి. మా అభ్యర్థులకి, ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు, టీడీపీ గెలిచినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభ్యర్థులకి, అలాగే జనసేన బీజేపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే అక్కడ చేసినటువంటి మొత్తం మా కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు, అభ్యర్థులకి, కార్యకర్తలకి ముఖ్యంగా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా సొంత ఎంపీ అభ్యర్థి కాకినాడ అండి ఉదయ్ శ్రీనివాస్ గారు 2 లక్షల మెజార్టీతో నెగ్గారు. మేము చాలా కష్టపడి పనిచేసాం. ఆయనకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే సత్యప్రభు గారు కూడా మా ఎమ్మెల్యే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరామ శర్మ గారు, పార్థసారథి గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాజకీయాలు అన్నటువంటి దాంట్లో ఇంతటి ఘోర పరాభవం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికి జరగలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, తర్వాత వచ్చినటువంటి ఏ పార్టీకి కూడా జరగలేదు. ప్రభుత్వంలో ఉండి ఈ స్థాయి పతనం అన్నటువంటిది, దానికి కారణాల సమీక్ష అన్నటువంటిది ఎవరి వాదన వాళ్ళదిగానే ఉంది. ప్రజలు అదనపు సంక్షేమం కోరారా, లేకపోతే ఈ అహంకారపూరిత ప్రవర్తన మీద విరక్తి చెందారా అన్నటువంటిదే తేలాల్సి ఉంది.